జయము జయము మహారాజా. ద్వారకాపురం నుండి శ్రీకృష్ణుల వారు వేయించేశారు. శ్రీకృష్ణుల వారికి ప్రణామాలు. ఓ మాధవ, జగన్నాథ, వాసుదేవ, నమో నమః. శ్రీకృష్ణ, నీ దివ్య దర్శన మహాభాగ్యంతో నా జన్మ ధన్యమైనది. విజయోస్తు అర్జున, విజయోస్తు. ఆశీనులు రండి. ధర్మరాజుల వారు ఏదో ఆందోళనగాను కించిత్ ఏమరపాటుగాను ఉన్నట్టు విదితమవుతున్నది. కారణం? సర్వజ్ఞుడవు, నీకు తెలియంది కాదు. మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుల వారి దగ్గర నుండి ఏ సమాచారం లేదు. మరి మా కర్తవ్యం? తక్షణ కర్తవ్యం క్షాత్ర ధర్మాన్ని అనుసరించి భీకర యుద్ధంలో రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే. ఆ భీమసేన సహజ శాంతి కాముకులు, అజాత శత్రువులు అయిన ధర్మరాజుల వారికి అది అంత సులభమైన పని కాదులే. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. జయము జయము మహారాజా. ద్వారకాపురం నుండి సంజయుల వారు వేయించేస్తున్నారు. హస్తినాపురం. సంజయుల వారిని ప్రవేశపెట్టండి. పాండవాగ్రజులు ధర్మరాజుల వారికి ప్రణామాలు. శ్రీకృష్ణ, నీ దివ్య దర్శన మహాభాగ్యంతో నా జన్మ ధన్యమైంది. ధర్తరాష్ట్రుల వారంతా కుశలమేనా సంజయ? అంత కుశలమే కృష్ణ. మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుల వారు, కురుకుల పితామహుడు భీష్ముల వారు, గురువులు ద్రోణాచార్యుల వారు అందరూ కుశలమేనా సంజయ? అంత కుశలమే ధర్మరాజా. అరణ్యవాసం, అజ్ఞాతవాస క్లేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని విరాటరాజు కొలువులో క్షేమంగా ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకుని ధృతరాష్ట్రుల వారు ఎంతో సంతోషించారు. మీ వంటి శాంతిపరులు, ధర్మజ్ఞులు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వారెప్పుడు ఆకాంక్షిస్తూ ఉంటారు. అవును అవును, వారి తలంపుల వలనే మేమింత క్షేమంగా ఉన్నాము. ఏమంటావు బావ శ్రీకృష్ణ? అంతేగా బావా. ధర్మరాజా, మీకు తెలియంది కాదు. ధృతరాష్ట్రుల వారు చంచల స్వభావం కలవారు. ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు మాట్లాడనందుకు తరువాత వారు ఎంతో కుమిలిపోయారు. ఇప్పుడు ఆ కారణంగానే నన్ను సంధికి పంపించారు. మీ వంటి విజ్ఞులు, శాంతిపరులు యుద్ధాన్ని ప్రోత్సహించి అపకీర్తిని పొందకూడదని వారి ఆకాంక్ష. కపట జూదంలో మమ్మల్ని గెలిచినప్పుడు గాని, నిండు సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు, కర్ణుడు అవమానించినప్పుడు గాని మాట్లాడవలసిన పెద్దలెవరే మాట్లాడలేరు. లక్క ఇంట్లో మమ్మల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నించారని వారికి తెలియనిదా మమ్మల్ని నమ్మమంటారు? అవన్నీ మనసులో పెట్టుకుంటే శాంతి స్థాపన సాధ్యమేనా ధర్మరాజా? మీ వంటి విజ్ఞులు యుద్ధ పరిణామాల వల్ల వచ్చే ప్రాణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మరీ ముందుకు వెళ్ళాలి కదా. అందులోనూ ధార్తరాష్ట్రులతో యుద్ధం అంటే అస్మత్ పితామహుడు, కురుకుల శాంతనవుడు అయిన భీష్ములతోటి, నిత్యం పౌరుష పరాక్రమాలతో స్వాభిమానంతో ప్రజ్వరిల్లే సుయోధనులతోటి, అత్యంత ప్రీతిపాత్రులైన ద్రోణులతోటి, వారి కుమారులు అశ్వత్థామతోటి, అపారమైన అస్త్రశస్త్ర సంపద కలిగిన కర్ణుడితోటి, అంతేగాక 11 అక్షౌహిణీల సైన్యంతో యుద్ధమంటే ఎంతటి అనర్థానికి దారితీస్తుందో మీకు మాత్రం తెలియనిదా ధర్మరాజా? ఇది ధర్మమేనా? ఇదే ధర్మం సంజయ. ధర్మం ఇలాగే ఉంటుంది. ఒక నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధుల సమక్షాన ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ప్రతిఘటించని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. భీష్ముడితో సహా
అయినా సంధి అంటూనే మాటలతో బల ప్రదర్శన చేస్తున్నారు సంజయులు వారు. సంధి యుద్ధ ప్రస్తావన మావి కావు. అసలు జరగాల్సిన ప్రతిపాదన రాజ్యభాగం. అది వారికి ఇష్టం లేదని మాకు అర్థమవుతుంది. నేను చేయగలిగిందల్లా మా 5 అన్నదమ్ములకి 5 ఇమ్మని అడిగానని ధృతరాష్ట్ర వారికి తెలియజేయండి. సాంప్రదాయాన్ని అనుసరించి పాండవుల తరపున స్వయంగా మేమే రాయబారానికి వస్తామని తెలియజేయండి సంజయ. సాక్షాత్ ధర్మస్వరూపులే రాయబారానికి వస్తామంటే అంతకన్నా నా కృష్ణ, విషయాన్ని ధృతరాష్ట్రుల వారికి తెలియజేస్తాను. ఇక మీ నుండి సెలవు తీసుకుంటాను. అయినా వారికి రాజ్యాన్ని ఇచ్చే ఉద్దేశము ఏ కోశాన ఉన్నట్టు లేదు. లేనట్టే ఉంది బావా. అయినా ఒకరి దయా దాక్షణ్యమాల అయినా ఒకరి దయా దాక్షణ్యాల మీద ఆధారపడటం క్షత్రియ ధర్మం కాదు. మనకున్న సాధారణ పౌరుష పరాక్రమాలతో మనమే సాధించుకోవాలి. అన్నగారికి మన పరాక్రమాల మీద నమ్మకం లేనట్టుంది. నీ పరాక్రమాలపై అన్నగారికి సందేహమా? ఎంత మాట అర్జున. కాకపోతే ఏంటి బావా, వారికి లేని ధర్మము మనకెందుకు? ఆ రోజు ద్రౌపదిని అవమానించినప్పుడు మా అన్నగారే ఆపకపోతే ఆ దురభిమాన దుర్యోధనుడి తొడలు విరిచి. శాంతించు భీమసేన, శాంతించు భీమసేన, శాంతించు. అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుందిలే. ధర్మరాజా, నేను రాయబారానికి వెళ్ళి న్యాయముగా మీకు రావాల్సింది అడిగి వస్తాను. కానీ ధర్మ సంస్థాపనే మా మొదటి కర్తవ్యమని మీరు గుర్తెరగాలి. ఎంత మాట శ్రీకృష్ణ. మీ శుభవార్త కొరకు వేచి చూస్తాం. సెలవు.